అయిపోయింది, బీజేపీ వాళ్ళ పని కూడా అయిపోయింది. అది ఈ రోజే కనపడుతుందో పట్టణాల్లో ఉంటుంది కదా బీజేపీ, జూబ్లీస్ లో ఎక్కడుందో కనపడ్డది, జూబ్లీస్ లో ఎక్కడుందో కనపడింది. కనీసం వాళ్ళకు గౌరవప్రదమైన ఓటు శాతం కూడా రాలేకపోయినటువంటి పరిస్థితి. కనుక ఇలాగ డబ్బులు వంచలేదు కదన్నా, ఓటికి 2,500, 3,000, 5,000, 7,000, 20,000, అలాగే చీరలు వంచలేదు, మిక్సీలు వంచలేదు, ఫ్రిడ్జ్లు వంచలేదు, అదే విధంగా ఓట్లు వేయకపోతే పెన్షన్లు కట్ చేస్తామని చెప్పలేదు, అదే విధంగా మీరు ఓట్లు వేయకపోతే మీరు ఈ ఏరియాలో ఉండలేరు, రౌడీజం, గూండాయిజం, దౌర్జన్యం చేయలేదు కదన్నా బీజేపీ డబ్బులు వంచలేదు. కానీ పేద ప్రజల యొక్క కష్టాలు వచ్చినాయంటే ఖచ్చితంగా వాళ్ళపైన మేము అండగా నిలబడతాం. సరే ఈ రోజు మేము గెలవలేదు, సో మీరు గెలిచారు, ఖచ్చితంగా మీకు శుభాకాంక్షలు తెలుపుతున్నాం. హైదరాబాద్ లో రేపొద్దున మీరు సరిగా పని చేయకపోతే మీ మెడలు వంచి గాని ప్రజల సమస్యల కోసం ఖచ్చితంగా బీజేపీ కొట్లాడుతుందన్నా. నెరవేర్చారు మీరు కేంద్రంలో. ఒకటి, రాజకీయాల్లో గెలుపోవటము సహజము. ఖచ్చితంగా మేము ఈ ఓటమిని సమీక్షిస్తారు మా రాష్ట్ర నాయకులు కావచ్చు, జాతీయ నాయకులు. ఖచ్చితంగా ప్రజల పక్షాన నిలబడతామన్నా. మేము ఓటమి వచ్చిందని కుంగిపోవము, గెలుపు వచ్చిందని పొంగిపోము. ఖచ్చితంగా ప్రజల పక్షాన్ని నిలబడతాం, ప్రజల కోసం పనిచేస్తాం. నిజాన్ని మిమ్మల్ని పని చేయొద్దని ఎవరంటలేరు, పని చేస్తున్నారు కనుకనే మీకు మూడోసారి కేంద్రంలో అధికారాన్ని కట్టబెట్టిండ్రు. ప్రజలు నిదానం తెలుసుకుంటారు. మీరు 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 రెండు మతాల మధ్య ఎంత గందరగోళం సృష్టిస్తారో స్పష్టంగా తెలుస్తూనే ఉంది. కనుక మీరు ఎప్పుడు చూసినా మొన్న ఎన్నికల ప్రచారంలో కూడా మీ వాయిస్ అంత ఏంది, ముస్లింస్ హిందువులు, ముస్లింస్ హిందువులు, ఇదే మీ ప్రచారం. మీరు తప్ప వేరేదండి. అన్న నేను సతీష్ అన్న ఒక్కటే ఒక క్వశ్చన్ అడుగుతున్నా. ఇప్పుడు మీరు తెలంగాణ జూబ్లీ హిల్స్ అసెంబ్లీ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి గారు ముస్లిమ్స్ అంటే కాంగ్రెస్ అంటే ముస్లిమ్స్ అనొచ్చు, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు కాంగ్రెస్ అంటే క్రిస్టియన్స్ అంటే కాంగ్రెస్ అనొచ్చు. కానీ 80% ఉన్నటువంటి ఈ హిందూ దేశంలో, అదే విధంగా ఈ రోజు జూబ్లీ హిల్స్ అసెంబ్లీలో దాదాపు 4 లక్షల ఓట్లు ఉంటే కేవలం 3 లక్షల ఓట్లు, 1 లక్ష ఓట్లు మైనారిటీ వర్గాల ఓట్లు ఉన్నాయి, 3 లక్షల ఓట్లు హిందువులు ఉన్నాయి. అంటే హిందూయిజం గురించి కానీ హిందువులం కానీ మేము ఓట్లు అడగకూడదా? ఇంకొకటి, మేము హిందువులు వేరు, బీసీలు వేరు, ఎస్సీలు వేరు, ఎస్టీలు వేరు, ఓసీలు వేరు, మైనార్టీలు వేరు అని చెప్పేసి ఎక్కడ మేము పేర్కొనలేదన్నా. అన్ని రకాల వర్గాల కోసం కృషి చేస్తున్నాం, అందరి రకాల ఓట్లు అడుగుతున్నాం. కేవలం మీ నాయకులు రేవంత్ రెడ్డి గారు కావచ్చు, బట్టి విక్రమార్క గారు మాట్లాడిన తర్వాతనే బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు హిందూయిజాన్ని తీసుకున్నాం. ఎస్, హిందువుల ఓట్లు మేము అడగకూడదా? 3 లక్షల ఓట్లు ఉన్నాయి, హిందువుల ఓట్లు ఎందుకు అడగకూడదు? భారతీయ జనతా పార్టీ హిందువుల కోసం పనిచేస్తుంది, అన్ని రకాల వర్గాల కోసం పనిచేస్తుంది. నీవు అందరు ఓట్లు అడగాలి కానీ హిందువుల ఓట్లు అడగకూడదు అని చెప్పేసి నీవేదో హిందూ పేటెంట్ రైట్ తీసుకున్నట్టుగా అంటే మీరు పేటెంట్ రైట్ చూపిస్తున్నారు కదా. కాంగ్రెస్ అంటే ముస్లింస్ అలాగే క్రిస్టియన్స్ అని చెప్పేసి మీరు పోర్ట్రేట్ చేసినప్పుడు, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ముస్లింలను ప్రేమిస్తుంది, దళితులను ప్రేమిస్తుంది, క్రిస్టియన్లను ప్రేమిస్తుంది. అంటే ఎలక్షన్స్ వచ్చినప్పుడే దళితులు గుర్తొస్తారన్నా. సతీష్ గారు దళితుల పార్టీ. సతీష్ గారు, తెలంగాణ వ్యాప్తంగా 2 సంవత్సరాల పాలన నడిచిపోయిన పరిస్థితి, ఓ రకంగా ఇంకా గవర్నమెంట్ పై అదేవిధంగా ఇటు ఎమ్మెల్యేలపై పూర్తి పట్టు రేవంత్ రెడ్డికి రాలేదు. ఇక ఇప్పుడు అంటే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక గెలవడంతో పూర్తి పట్టు రాబోతోంది. అధిష్టానం కూడా నిన్న మొన్నటి వరకు అందరి మాట వింది. ఇక రేవంత్ కు ఫ్రీ హ్యాండ్ ఇవ్వబోతుంది అని టాక్ అయితే వినిపిస్తుంది. సో నిజంగానే ముఖ్యమంత్రికి ఇప్పటి వరకు పట్టు రాలేదా? అంటే మాట్లాడుతూ ఉన్న పరిస్థితుల ద్వారా మీడియా నుంచి కానీ అదేవిధంగా ప్రతిపక్షాల నుంచి కూడా వినపడుతున్న మాటలు, కొండా సురేఖ వ్యవహారం అవ్వచ్చు, రాజగోపాల్ రెడ్డి వ్యవహారం అవ్వచ్చు, వరంగల్ రాజకీయాలు అవ్వచ్చు, రకరకాల ఇష్యూస్ తెర మీదకి వచ్చాయి. సో ఇక వీటన్నింటినీ కంట్రోల్ చేసే దిశగా పాలన సాగబోతుందా? ఇక రేవంత్ మార్క్ చూపించబోతున్నారా? ఏం జరగబోతుంది ఈ 2 సంవత్సరాల్లో? ఇప్పుడు ఒక్కటండి, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు కూడా 18 మంది మంత్రులను పెట్టారు. కానీ పనిచేసింది మాత్రం 4. వ్యవస్థ మొత్తం 4 చేతులు నడిచింది. ఇక కేటీఆర్ దగ్గరికి ఏ ఫైల్ అయినా కేటీఆర్ దగ్గరికి పోవాల్సిందే. అన్ని శాఖలకు సంబంధించుకున్న అన్ని కూడా ఒక మంత్రి అయినా ఒక శాఖకు సంబంధించుకున్న మంత్రి దగ్గర కేటీఆర్ దగ్గరికి అన్ని ఫైల్స్ పోయేది. కానీ కాంగ్రెస్ పార్టీలో అట్టుండదు, కాంగ్రెస్ ప్రభుత్వాలు అట్టుండదు. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉంటాడు, డిప్యూటీ సీఎంగా ఉన్నారు, మంత్రులుగా ఉన్నారు. అందరు ఎవరి శాఖలో వాళ్ళు ఖచ్చితంగా నిష్ఠాతంగా పనిచేయాలి, కష్టపడి పనిచేయాలి. ఆ శాఖను మంచిగా ప్రజలకు అందుబాటులోకి తీసుకుపోవాలి. ఆ శాఖల్లో పనులు బాగా జరగాలని చెప్పేసి ఎవరికి వారికి స్వేచ్ఛ ఇచ్చేది కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ లాగా కాదు. మేము అందరికి స్వేచ్ఛ ఇచ్చారు. మా ముఖ్యమంత్రి గారు అందరినీ స్వేచ్ఛగా వదిలి దీన్ని బ్రహ్మాండంగా చేయండి అని చెప్పి కనుక వాళ్ళు వర్క్ చేస్తున్నాం. ఈరోజు ప్రశాంతంగా ఈరోజు మేము జూబ్లీ ఎన్నిక గెలిచినామంటే 5 ఐక్యతతోనే గెలిచినాం. అదే రకంగా ప్రభుత్వం కూడా
అన్ని శాఖలకు సంబంధించుకున్న మంత్రులు వాళ్ళ శాఖలో వాళ్ళు సీరియస్ గా ఇన్వాల్వ్మెంట్ అయి పనిచేయాలి. దాంట్లో ముఖ్యమంత్రి గారు ఇన్వాల్వ్ గారు. ఏ శాఖకు సంబంధించుకున్న అధికారి, ఏ శాఖకు సంబంధించిన మంత్రి ఆ శాఖకు సంబంధించుకున్న సమాచారాన్ని సేకరించుకోవడం, సమస్యను పరిష్కారం చేయడం, అభివృద్ధి మార్గంలో ఆ శాఖను ముందుకు సాగడం. అదే శాఖల మధ్య సమన్వయం కాదు, వాటాల పంపకం మధ్య గొడవలు వచ్చినాయని చెప్పి టాక్ వినిపించింది కదా. ఇప్పుడు ఇక్కడ వినండి, ఇవన్నీ కూడా కావాలని చెప్పేసి అని మీడియా సృష్టిస్తున్న వ్యవహారం. మీడియా ఏం సృష్టించలేదు. డైరెక్ట్ గా మీ మంత్రివర్గంలోని మీ మంత్రివర్గ కుటుంబ సభ్యులు ఆరోపించిన మాట ఎక్కడ మీడియా కూడా సృష్టించలేదు. మీడియాకు దయచేసి ఆపాదించకండి సతీష్ గారు. కొందరు మిడిమిడి జ్ఞానంతో మాట్లాడుతుంటారండి. ఇప్పుడు చిన్న పిల్లలు ఇష్టం వచ్చినట్టు నోటికి వచ్చినట్టు మాట్లాడుతుంటారు కనుక వాటి అన్నిటి మళ్ళీ తర్వాత క్షమాపణలతో సరిదిద్దుకుంటున్న పరిస్థితులు ఉన్నాయి. కనుక ప్రజలకు పాలన ఏ రకంగా అందిస్తున్నాం, మా దాంట్లో ప్రజాస్వామ్యం ఎక్కువ. మా ఎవరైనా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటారు. ఇప్పుడు అందుకొరకే కదా ఈసారి ఖచ్చితంగా అధిష్టానం కూడా చాలా సీరియస్ గా చెప్పి మీడియా ముందు మాట్లాడదని చెప్పేసి అని. అన్న సతీష్ అన్న, సాక్షాత్తు మీడియాకి మీరు ఆపాదించొద్దండి, ఇది ప్రజలు కూడా చూస్తుంటారు, ఖచ్చితంగా సిగ్గుచేటు. ఎందుకంటే సాక్షాత్తు మంత్రి అక్క ఉన్నారు, కొండా సురేఖ అక్క గారిని ఎలా పడితే అలా మాట్లాడుతున్నారని, సాక్షాత్తు ఒక సెటిల్మెంట్ కోసమే ఈరోజు తల దగ్గర గన్ పాయింట్ పెట్టి మమ్మల్ని భయపెట్టిస్తున్నారు, తెలంగాణ సమాజంలో కాపులకి ఒక మహిళా మంత్రికి రక్షణ లేదని చెప్పి స్వయంగా మాట్లాడారన్న. సో ఇది మీడియా సృష్టి అయితే కాదు. ఆమె ఏం మాట్లాడలేదు, అలా కూతురు ఇష్టం వచ్చినట్టు మాట్లాడింది. గతం జరిగిపోయింది, ఇక వర్త ఏం జరగబోతుంది, భవిష్యత్తు ఏం జరగబోతుంది, ఇక ఇవన్నీ జరిగిపోయినాయి. ఇష్యూస్ లేకుండా పాలన అందించబోతున్నారా? ఇప్పుడు ఒక్కటండి, ఎవరైనా సరే ప్రభుత్వ పరిధిలో మంత్రివర్గ విస్తరణ కూడా జరుగుతుందన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి, జరిగే అవకాశాలు ఉన్నాయా? ఇప్పుడు అది జరుగుతుంది. దాని గురించి అధిష్టానం మా యొక్క కేంద్రంలో మా ఏఐసిసి నాయకులు దీన్ని పరిశీలిస్తున్నారు. ఎవరి పని ఏ పనితీరు ఏ రకంగా ఉందనేది కూడా వాళ్ళు చూస్తున్నారు, వాళ్ళు మార్పులు వేస్తున్నారు. అందరు సక్రమంగా పనిచేసి అందరు అంత సవ్యంగా ఉంటది. ఏదన్నా ఉంటే కన్నా కొత్త వాళ్ళకు కూడా అవకాశాలు కల్పించడానికి ఆస్కారాలు ఉన్నాయి. మొన్న 2 సంవత్సరాలు అయిన తర్వాత 4గురికి అవకాశం ఇవ్వలేదా, 3గురికి అవకాశం ఇవ్వలేదా? మొన్న కూడా ఇప్పుడు కీలక మంత్రుల శాఖలు మారే అవకాశం ఉందంటున్నారు. ఇప్పుడు అటువంటిది ఏం లేదు, అదంతా ఊహగానమే. కాకపోతే ఏంటంటే పని ఇటువంటి వార్తలు వస్తున్నప్పుడు ఏం చేస్తారంటే, నేను సక్రమంగా పని చేయకపోతే నన్ను పక్కకు పెడుతున్నావు అని చెప్పేసి భయంతో వాళ్ళు సక్రమంగా పని చేయడానికి కూడా ఆస్కారం ఉంటే కొత్త మీడియా కూడా అప్పుడప్పుడు మంచి వార్తలు రాస్తుంటారు బ్రహ్మాండంగా. అది మా వాళ్ళు కూడా కొంచెం సరిదిద్దుకొని ఇక్కడ మనం మంచిగా పని చేయాలని చెప్పేసి అని కూడా వాళ్ళు అనుకుంటారు. వాళ్ళ పని వాళ్ళు నివృత్తి చేసుకొని వాళ్ళు రెక్టిఫై చేసుకొని ఇంకా ముందుకోవడానికి కూడా ఆస్కారాలు ఉంటాయి. అయితే పైన మాకు అధిష్టానం ఉంది, అధిష్టానం నిర్ణయం ఏ రకంగా జరిగితే ఆ రకంగా ప్రశాంతంగా మా ప్రభుత్వం నడుస్తుందని చెప్పేసి విజ్ఞప్తి చేస్తుంది. రైట్. సో మొత్తంగా చూస్తున్నాం, 2 ఏళ్ల పాలన ముగించుకొని పోతుంది. ఉప ఎన్నిక వచ్చింది. సో అనివార్యమైన కారణాల వల్ల ఉప ఎన్నిక వచ్చింది. ఉప ఎన్నికలో కాంగ్రెస్ జయకేతనం ఎగరవేసింది. భారతీయ జనతా పార్టీ మాత్రం పోయినసారి కన్నా తక్కువ ఓట్లు, అదేవిధంగా డిపాజిట్ని కోల్పోయిన పరిస్థితి. సో జీహెచ్ఎంసీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ సీట్లను కైవసం చేసుకోవాలి అన్నా, రేపు రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా అంటే తెలంగాణలో ఓసారి కాంగ్రెస్ అధికారం చేపట్టింది, 2 సార్లు బీఆర్ఎస్ చేపట్టింది, తెలంగాణ ఇచ్చింది తెచ్చింది అన్ని రకరకాల ఈక్వేషన్స్లో ఖచ్చితంగా దక్షిణాదిలో కాస్త పట్టుంది ఇక్కడే అనుకుంటే ఆ పట్టు సడలినట్టుగా కనిపిస్తున్న పరిస్థితి. ఏమంటారు అన్న? ఒకటి వాస్తవంగా మేము ఓడిపోయాం, ఓకే, ఓటమికి కుంగిపోం, ఖచ్చితంగా సమీక్షించుకుంటారు మా రాష్ట్ర నాయకులు కావచ్చు, జాతీయ నాయకులు. మీరు జిహెచ్ఎంసీ ఎన్నికల